నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నకందరికి గాను శ్రీమతి సీతా గుండా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టదాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీమతి సీతా గుండా గారి ముద్దుల మనవరాలు శ్రీమతి శైలి సలాడి గారి జన్మ శుభ సందర్భంగా 27/4/2025 నాడు గృహవాసులకు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి శైలి సలాడి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనజంకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు పని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విశ్వం ఎనిమో ర్యాపిడ్ సహోదరి శ్రీమతి శైలి సలాడి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ అమ్మమ్మ గారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున బర్త్డే విశేష అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శైలి సలాడి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శైలి సలాడి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శైలి సలాడి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సీతా గుండా గారికి, శ్రీమతి ఇందిరా సలాడి గారికి, శ్రీ రాంప్రసాద్ గారికి, శ్రీమతి శైలి సలాడి గారికి, అలాగే నిఖితా సలాడి గారికి, డాక్టర్ శ్రీ శ్యామ్ గారికి, శ్రీమతి జనని కుమార్ గారికి, శ్రీ దీపక్ కుమార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వదాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగతి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఇందిరా సలాడి గారికి, శ్రీమతి జనని కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మిగిలిన కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరికి మరియు విశ్వల్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరికి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వదాన్ని కోరుకుంటూ అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సీతా గుండా గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.